హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే నిన్న కంటిన్యూషన్ అండి. నిన్నటి ఎపిసోడ్ ఇది. నిన్నటి ఎపిసోడ్లో ఏమైందంటే మనం సోనియా సిద్ధు గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి భానుజాను వాళ్ళ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ గారి గురించి చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ వచ్చేసి బ్రిట్టో అనమాట. బ్రిట్టోని సంధ్య ఏం జరిగింది నీకు కళ్యాణ్కి మధ్య అంటే, అతను పాయింట్ చెప్తున్నా మీదికి వస్తున్నాడు సార్, పిచ్చి అది ఇది అని చెప్తున్నాడు. అలా బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా బాగాలేదు సార్, నాకు నచ్చలేదని చెప్పింది. ఆ టైంలో అనిల్ రావిపూడి గారు ఒకటే అన్నారు, బ్రిట్టో నువ్వు మరి డైరెక్ట్గా అడ్డుపడాలి కదా, ఆ కళ్యాణ్ ఒకసారి నువ్వు నిలబడు, మామూలుగా నువ్వైతే ఏం చేస్తావు ఆ ప్లేస్లో, ఒకవేళ వసంతి మీదకి నువ్వు వస్తే బ్రిట్టో మధ్యలో నిల్చుంటావు కదా అంటే అవును అన్నాడు. అర్థమైందా బ్రిట్టో? ఇది విషయం ఏంటంటే నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోలేదని అనిపించిందంటే రాధా గారు కూడా అదే అన్నారు. నేను అదే పాయింట్ చెప్పానండి మొన్న. స్టాండ్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోలేదనమాట. అక్కడ బొమ్మలాగా నిల్చుంటే ఏం జరగదనమాట. స్టాండ్ తీసుకోకుండా మీదికి వస్తున్నా కూడా ఏదో బతికిలాన్నట్టుంది. కానీ కళ్యాణ్ని ఆగవయ్యా, నువ్వు అవతల నిల్చో, నీ ప్లేస్లో నువ్వు నిల్చో అని ఒక మాట అంటే పోయేది. గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. మొత్తానికైతే వాళ్ళకి యూటర్నే ఇచ్చారండి, ఇంకా పికప్ అవ్వాలని. నెక్స్ట్ అయితే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా సోనియా సిద్ధు వాళ్ళ జంట కూడా అయిపోయింది. నాలుగు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మిగతా జంటల గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సోనియా సిద్ధు, కళ్యాణ్ వసంతి. ఫస్ట్ నెగిటివ్స్ చెప్పమంటావు పాజిటివ్ చెప్పమంటే అంటే నెగిటివ్స్ చెప్పండి సార్ అన్నాడు. నెగిటివ్స్ చెప్పమంటే వదిలే, పాజిటివ్ నుంచే వస్తానని మొత్తం అసలు అది ఏది పాజిటివ్గా ఏది నెగిటివ్గా అర్థం కానట్లు చెప్పాడు అనిల్ రావిపూడి గారు. ఏంటంటే ఫస్ట్ ఏమన్నాడంటే, నేను ఒక మాట మాట్లాడుతున్నా అని సైలెంట్గా మాట్లాడి ఇది అర్థమవుతుందంటే అర్థమవుతుంది సార్, మీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది, నాకు ఇయర్ ప్రాబ్లం ఉంది సార్, ఒక 5 days నుంచి నాకు మొత్తం అరుపులే వినిపిస్తున్నాయి అంటే, అసలు 5 days అవతలే ఉన్నారయ్యా వాళ్ళు, అసలు నీకు వాళ్ళు ఎక్కడున్నారు నీకు అరవడానికి అని మంచి పాయింట్ అన్నారనమాట. నువ్వు ఎక్కడో సంధ్య ఫస్ట్ నుంచి చెప్తున్నా అన్నావు అంటే తను టోన్ పెట్టి మాట్లాడితే నీకు ఏదో ఇబ్బందిగా ఉంది, అది ఫస్ట్ నుంచే ఉంది, అది అలా ఉంచుకో మాకు. అది మాట్లాడితే అరవడం కాదు, 100% 200% తను నీ మీద అయితే అరవలేదు. తను తన పాయింట్ గట్టిగా చెప్పింది. గట్టిగా చెప్పడం వేరు, అరవడం వేరు, డిఫరెన్స్. రెండుకి తేడా తీసుకో అంటే సారీ చెప్పాను సార్ అని చెప్పాడు. ఓకే, ఇంకెప్పుడు రిపీట్ మాకు. వసంతి మాత్రం చాలా బాగా ఆడింది, నువ్వు మాత్రం వెనక్కి తీసుకొస్తున్నావు, తనేమో ముందుకు పోవాలని చూస్తుంది, నువ్వు వెనక్కి తీసుకొస్తున్నావు అని తనకి యూటర్న్ పెట్టి వసంతికి వచ్చేసి స్ట్రైట్ మార్క్ పెట్టారనమాట. అది అయిపోయిన తర్వాత శివ ప్రియాంక వచ్చి అసలు మీ ప్యారడైజ్ హౌస్ అవసరం లేదా అని అన్నారు. చాక్లెట్స్ దగ్గర అంత గొడవ చేసినప్పుడు అంటే చాక్లెట్స్ తను బర్త్డే కాబట్టి బ్రిట్టో కొన్ని ఇమ్మని ఇచ్చాడు సార్ అంటే, అదే ప్రియాంకకి ఇచ్చాడు అంటే అని శివ్ చెప్తున్నాడు. శివ్ చెప్తే తను అడిగితేనే ఇచ్చాను నేను చాక్లెట్స్ అని చెప్పారు. మరి రీఫిల్లింగ్ దగ్గర అంత గొడవ పెట్టుకున్నారు. మరి ప్యారడైజ్ వస్తే అంత ఈజీగా వచ్చినట్టుంది మీకు, కనీసం వెళ్ళాలని తెలియదా మీకంటే, మళ్ళీ అనౌన్స్ చేస్తారేమో లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళమని అని, అందుకే నేను వెళ్ళలేదని చెప్పారనమాట. విషయం అయితే అది కాదండి, అనౌన్స్మెంట్ లేకుండానే కీ ఇచ్చాం కదా, కీ ఇవ్వడమే అనౌన్స్మెంట్ కింద లెక్క, ఎందుకు వెళ్ళలేదు మీరు అని అన్నారనమాట. కీ ఇచ్చారు కదా, ఎందుకు వెళ్ళలేదంటే కీ ఇచ్చినప్పుడే మరి ప్యారడైజ్ హౌస్ మీదనే కదా, మరి వెళ్ళాల్సింది కదా మీరు అని అన్నదనమాట. శ్రీముఖి కూడా అన్నది. వీళ్ళేంటంటే గొడవ పెట్టుకున్నంత ఇంట్రెస్ట్ ప్యారడైజ్ హౌస్ తీసుకోవడంలో లేదనమాట. మొత్తానికి ఒకళ్ళైతే ఎంజాయ్ చేశారు 2 weeks అంటే, ఎవరంటే కళ్యాణ్ అన్నట్టు మాట. ఎంజాయ్మెంట్ ఏముందండి దానికి, అనిల్ రావిపూడి గారు ఒకటే అన్నారనమాట, ఓనర్ అద్దెకి నువ్వు అద్దె తీసుకున్నావు, ఓనర్ రాలేదు, నువ్వేం చేస్తావు ఖాళీ చేయమంటే అంతేగా అన్నాడనమాట. దానికి నువ్వు అసలు నూకరాజుకి ఇచ్చేస్తాను అది ఇది అన్నావు, మరి ఆ రూము వదిలేసి బయటికి రావచ్చు కదా లగేజ్ అంతా తీసుకొని, అది కూడా చేయలేదు నువ్వు అన్నట్టు మాట్లాడారు.
ఇప్పుడు లవ్ గురి అనౌన్స్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయేవారండి, వాళ్ళకి అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే బీప్ సౌండ్ మంచి సౌలభ్యం కనిపించావు లవ్ గురి వాళ్ళకి. మేడ్ ఫర్ ఈచ్ ద టీమ్ కంటే ఏంటి సార్ నేను అనుకున్న జరుగుద్దా అంటాడు. కాదంట, అక్కడ ఏదో బూత్ మాట్లాడాడంట. అంటే చాక్లెట్స్ విషయం దగ్గర ఏదో బూత్ మాట్లాడాడు. అప్పుడు బీప్ వేసాము, ఇలాంటివి ఇంకెప్పుడు చేయి మాకు అని చెప్పారనమాట. ఇంకా తర్వాత వసంతి నీకు చెప్పాలనిపించలేదా మనిషి అంతగా మనిషి మీదకి వెళ్ళిపోతుంటే సంధ్య మీదకంటే తను ఏమంటుంది, నేను అటు తిరిగి ఉన్నాను సార్ అని చెప్తుంది అనమాట. కానీ రాధా గారు ఒకటే అన్నారు, 2 minutes ఉన్నావు కదా అక్కడ, అంత గొడవ జరుగుతుంటే కనీసం ఆపాలని అనిపించలేదా నీకు అని అన్నారనమాట. అది చాలా బాగా అనిపించింది. అక్కడ వసంతి అసలు ఆపలేదు, అంటే ఆపింది, వినట్లేదన్నమాట కళ్యాణ్ కొన్ని విషయాలు, కానీ మీదకి వెళ్ళినప్పుడు ఆపలేదు. అయితే తనేమో చూడలేదని ఉంటుంది. ఇంకా అది ఎపిసోడ్ క్లియర్గా చూస్తే కానీ అర్థం అవ్వదు. నాకైతే ఆపలేదని అనిపించింది. ఇంకా 2 నిమిషాలు ఉన్నారు కదా అని రాధా గారు కూడా అన్నారనమాట. దానికి నేను ఆపాను సార్, తను ఆగట్లేదు అంటే, ఎందుకు ఆగట్లేదు మరి నువ్వు చెప్పినా అని అంటున్నాడు అనమాట అనిల్ రావిపూడి గారు. తర్వాత ఇంకా అంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి అదే శివప్రియాంక వాళ్ళు ప్యారడైజ్ హౌస్ గురించి అంత గొడవ పడ్డారు, అయినా మీరు తీసుకోలేదు అని చెప్పారనమాట. నువ్వు సోనియా ఒకటి అన్నది, మనం ఏదో ఒకటి చేసి చనిపోతే ఇంకా అవతల పార్ట్నర్ పరిస్థితి ఏంది, చచ్చిపోయే అలాంటి మాటలు అనేవి యూజ్ చేయొద్దు. అలాంటి మాటలు యూజ్ చేస్తే ఇంకా గేమ్ ఎవరు ఆడతారు అన్నట్టు నువ్వు అయినంత వరకు చెయ్యి, కానీ నీకంటే ఎక్కువైపోతే చెయ్యొద్దు. నీకు వీలు కానీ వదిలేసే అంటే ప్రియాంక గారి కళ్ళలో సంతోషం చూడాలని నేను ఆ మాట. నాయన మీకు దండాలయ్యా, అసలు షోలాగా చూడట్లేదు వీళ్ళు. అసలు అంతకుముందు కూడా ఇలానే ఉంటారండి వీళ్ళు రియల్లో. కొన్ని చోట్ల చేతగానప్పుడు వదిలేస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం ఎంతో ఎఫెక్షన్ ఉన్నట్లు వీళ్ళు యాక్షన్ చేసినట్లు ఉంటుందన్నమాట ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా, హెల్తీగా ఉంటేనే కదా ఒకరికొకరు కలిసి బ్రతికేది, అదనమాట. అదే సోనియా అంటే వీళ్ళు అదే ఉద్దేశంతో ప్రియాంక గారి కళలో సంతోషం చూడడానికి అన్నాడంట. అదండి. దాని తర్వాత ఎవరంటే సంజయ్ వీటో అయిపోయింది, వీళ్ళు అయిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నోకరాజు ఆసియా వచ్చేసి అసలు ఆసియా నువ్వు ఎందుకు ఏడ్చావంటే మా మదర్ గుర్తొచ్చారండి, అందుకే నేను ఏడ్చాను. మరి మా మదర్ గుర్తొచ్చి మళ్ళీ నోకరాజు దగ్గరికి వెళ్తే అందరితో మాట్లాడు, ఎందుకు ఏడవడం, అందరికి గుర్తొస్తే అందరితో మాట్లాడవచ్చుగా అన్నాడు. ఇంకా అది ఏడుపు వస్తుంది. మీ ఇద్దరం ఒకరికొకరికి ఓదార్చుకునే టైంలోనే అది మధ్యలో గోడ అనేది వచ్చేసింది. ఇంకా తర్వాత కనుక్కోలేకపోయానంటే, మరి అమ్మ నాకు అయిపోయింది, నేను అయిపోయినా అన్నావు కదా, నీ ఫీలింగ్ అలానే ఉందంటే, ఇంకా నోకరాజు అంటున్నాడు, అసలు తను గుర్తుపట్టనందుకు కాదు, గుర్తుపట్టలేదని నేనే అనుకుంటాననే తన బాధపడుతుందో అని నేను భయపడ్డానంటే, నేను భయపడడం కాదు భయపెట్టావు అన్నారనమాట. కంట్రోల్ ఎలా ఉండాలో చూసుకోండి, కంట్రోల్ ఎలా పెట్టాలో నీకే తెలుసు అన్నట్లు మాట్లాడారు. దానికి రాధా గారు అయితే నేను 10 సార్లు ఆలోచిస్తాను ఇలాంటి అబ్బాయికి పిల్లనివ్వాలంటే అన్నది. ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదండి, ఎందుకంటే వాళ్ళు షోకి వచ్చినందుకు వాళ్ళకి యూజ్ కావాలి కదా. అంటే చూడటానికి బాగాలేదు, మీ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కాబట్టి నువ్వు భయపెట్టొద్దు, అరవద్దు ఆశని. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, మ్యారేజ్ అయితే వాళ్ళ జాతకం మనం ఏం చేస్తాం, మీ ఇద్దరే తెచ్చుకొని మీ గొడవలు అంటారు, కానీ కాకముందు 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి మీ మ్యారేజ్కి యూజ్ అవ్వాలి షో అనేది అని చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. కానీ నేను ఇవ్వను, 10 సార్లు ఆలోచిస్తా అమ్మాయిని ఇవ్వాలంటే అనేది ఆ మాట అనుకుంటుంటే బాగుండేదండి. వాళ్ళ మదర్కి కూడా నేనంటే చాలా ఇష్టం అండి అని చెప్తున్నాను. నోకరాజు కాదు, ఇష్టం వేరు, కానీ మ్యారేజ్ అవ్వలేదు కదా ఇంకా, జాగ్రత్త అన్నారనమాట. ఈ ఆసి ఏడిస్తే అచ్చిరాదన్నావు కదా అంటే, అవును నటింట్లో ఆడపిల్ల ఏడిస్తే అంటే అసలు ఏడవకుండా చూసుకోవా, ఈసారి భయపెట్టావనుకో అన్నాడు. కాస్త నేను ఓదారుస్తాను, కానీ గుయ్యి అని చెవికాడు అన్నప్పుడు చెయ్యి చేసుకున్నాను ఒకసారి, అంటే చెయ్యి చేసుకున్నాను అనుకో, ఈసారి కాళ్ళ నుంచి చెయ్యి వరకు టక అన్నాడు అనమాట. అనిల్ మాస్టారు ప్రామిస్ చేయి అంటే మా నాన్న మీద ఉంటాను, ఇంకెప్పుడు అరవను అంటే, ఇంకెప్పుడు కొట్టను, చెయ్యి చేసుకోను, అరుస్తానంటే అది 50% అరవాలి, ఎక్కువ అరిసే ఊరుకొని, సార్ అరిస్తేనే నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి సార్ అంటుంది ఆశ, అది కూడా చెయ్యి ప్రామిస్ చేయంటే ఇంకా అది తప్పించుకున్నాడు అనమాట. అరవను సార్, నేను ట్రై చేస్తానని చెప్పాడు అనమాట. తర్వాత ఇంకా పవన్ అయితే నోకరాజును చూసి నేర్చుకోవయ్యా, ఎలా కంట్రోల్లో పెట్టాలో అంటున్నాడు. అది అయిపోయింది. ఇంకా నోకరాజు ఆసియా వాళ్ళకి స్ట్రైట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి వానుజాను వాళ్ళది అయిపోయింది.
బ్రిట్టో వాళ్ళది అయిపోయింది, సోనియా సింగ్ వాళ్ళది అయిపోయింది, అంజలి పవన్ వాళ్ళది అయిపోయింది, నటరాజ్ మాస్టర్. నేను నటరాజ్ మాస్టర్ వచ్చినాక ఆ సెటప్ ఒకటి తీసుకుని టకా 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 కొట్టారండి అనిల్ రావిపూడి గారు. కొట్టి ఇప్పుడు నీకేమి అసలు టీంని కొట్టాలనుకున్నావా, కసితో కొట్టావా, జడ్జెస్ని కొట్టాలనుకుంటున్నావా, శ్రీముఖిని కొట్టాలనుకుంటున్నావు, ఎవరి మీద కోపం ఎంత గట్టిగా కొట్టా అంటే నా ఆవేదన సార్, అది నాకు అవకాశం రావట్లేదు అది ఇది అన్న. అవకాశం కోచింగ్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాము, ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినవి రాస్తాం, కానీ మనకు వచ్చిన క్వశ్చన్ ఇమానం కదా అని మంచి లాజిక్ పెట్టారు. ఎవరికి ఫేవర్ చేస్తున్నారు అనుకుంటున్నావు, ఎవరికి అనుకూలంగా శ్రీముఖి గేమ్స్ పెట్టింది అనుకుంటే శివ్ అని చెప్పాడు. శివ్కి ఒక్కడికి ఒక గేమ్ ఇచ్చి అందరికి ఒక గేమ్ ఇస్తే అది కరెక్ట్ అయింది. అందరికి ఒకే గేమ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఎలా అయింది? మీరు లాస్ట్ వరకు చాలా ట్రై చేశారు. అంటే నాకు అవకాశం రావట్లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని కాకుండా బాగా ఆడేవాడిని కూడా భుజం తడితే ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది కదా, అందుకు అన్నాడనమాట. బాధ అది ఇది నాకు అచ్చిగా కలిసి రావట్లేదు అంటే అది మీ లక్ అండి. మీ లక్కి ఏం చేస్తాయండి, గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసిన లక్ అలా ఉన్నప్పుడు ఏం చెయ్యలేము. దానికి ఏం చేస్తాను చెప్పండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇలా అన్నా బాగాలేదు అని అన్నారనమాట. ఇంకా దానికి అక్కడ మేకులు ఉన్నాయి అవన్నీ చెయ్యి ఇలా అన్నారు కిందికి, అది ఏదన్నా జరిగితే ఏమైంది, అవన్నీ అవసరం అని అన్నారు అనిల్ రావిపూడి గారు. అడగడం మంచి పాయింట్స్ అడిగారండి, కానీ మిమ్మల్ని వేరే వాళ్ళు చేయండి చేయండి అనాలండి, ఏందండి మీరు అని రాధా గారు అన్నారు. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఎవరిని వద్దాకు వచ్చి వెన్ను తట్టరు కదండి. గేమ్ అన్నప్పుడు గేమే, వచ్చిన గేమ్సే ఆడాలి. ఒకవేళ అనిపించింది అనుకోండి, ఇలాంటి గేమ్స్ షోస్కే రాకూడదు అనమాట. షోకి వచ్చినాక అలా అనడం అనేది రాంగ్. అందరినీ తప్పు పట్టడం అనేది ప్రోగ్రామ్ని కాన్సెప్ట్ని తప్పు పట్టడం అనేది రాంగ్ అనమాట. మొత్తానికి నటరాజ్ మాస్టర్కి మొత్తానికి వెన్ను తట్టారనమాట. వెన్ను తట్టిన తర్వాత ఎందుకంటే నేనేం చేయలేను మాస్టర్, మీరు దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మంచి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పారనమాట. అదండి నిన్నటి వీడియో. మొత్తానికైతే షో అయితే బాగానే ఉంది. నిన్నటి వీడియో ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఈరోజు వీడియో చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.